ఆ జ్యేష్ఠత్వపు హక్కును బేరం పెట్టినట్టుగా మనం గమనిస్తున్నాం. మొత్తానికి అంత చిక్కుడుగాయల కూర, అంత అన్నం పెట్టి అన్నను మోసపుచ్చి అన్న యొక్క ఆహారాన్ని, ఆకలిని ఆసరాగా చేసుకొని పుట్టుకతో వచ్చినటువంటి అతని జ్యేష్ఠత్వపు హక్కును కాజేశాడు. ఇదంతా మనం ఎన్నోసార్లు విన్న విషయమే. రెండవదిగా చూసినట్లయితే ఆ తండ్రి అయినటువంటి ఇస్సాకు జ్యేష్ఠత్వపు హక్కును కోల్పోయినటువంటి పెద్ద కుమారుని దీవించాలని ఆశ కలిగినప్పుడు దానికి కూడా అడ్డుగా నిలబడి యాకోబు వేషం వేసుకొని, వేషధారుడై, అబద్ధీకుడై, మోసగాడై తండ్రిని కూడా మోసగించి ఆ జ్యేష్ఠత్వపు హక్కుతో పాటు తండ్రి ఆశీర్వాదాన్ని కూడా తాను సంపాదించినాడు. చూసారా? కన్న తండ్రితో నీ పేరు ఏమిటి నాయనా? స్వరం చూస్తే యాకోబులా ఉన్నావు. ఏం చెప్తాడు యాకోబు? నేను ఏసేవున్నా ఆయన, కాబట్టి నా శరీరమును తాకి చూడు. ఎందుకంటే ఏసేవు శరీరానికి రోమం ఉందట, వెంట్రుకలు, మేక చర్మం కట్టుకొని వేషధారుడై, అబద్ధీకుడై, మోసగాడై నా పేరు ఏసేవు అని చెప్పి, కాకపోతే నా వేషం చూడమని ఆ కళ్ళు కనిపించినటువంటి తండ్రి చేయిని తన మీద తాకినప్పుడు ఆ రోమం చూసి ఏసేవు అనుకొని అతను దీవించాడు. ఈ సన్నివేశంలో ఈ మోసగాడు, ఈ అబద్ధీకుడు, ఈ వేషధారి అయినటువంటి యాకోబు అన్న చంపుతాడన్న భయంతో తన మేనమామ గారి ఊరికి పరిగెడుతున్నాడు. తల్లి యొక్క సలహా మేరకు మేనమామ గారు ఊరు వెళ్ళి అక్కడ ఆమె ఒక కుమార్తెను పెళ్లి చేసుకొని అక్కడ సెటిల్ అయిపోవచ్చుననే ఉద్దేశంతో అరణ్యంలో వెళ్తున్నటువంటి యాకోబుకి బైబిల్లో చూసాం,